అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అంతియోక్యలో ఉన్న సంఘములో బరబ్బా, నిగ్గేరీయుడైన సమయోను, కురేనీయుడైన లూకియా, చతురాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనియేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూక్యానుకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సెలూమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయుచుండెను. వారు ఆ ద్వీపమునంతటా సంచరించి పాబు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బర్నయేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడై సెర్గీ సౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బరబ్బాను సౌలును పిలిచి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలు మా అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలూమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్ట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తరువాత సౌలు అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పావు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదోనియాలోనున్న అంతియోక్యకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు సౌలు నిలువబడి చేయిసైగ చేసి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చరించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 480 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రము నుండి కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలీయులందరికీ మారుమనసు విషయమైన బాప్తిసమును ప్రకటించెను. యోహాను తన పని నెరవేర్చుచుండగా, నేనెవడినని మీరు తలంచుచున్నారు, నేను ఆయన్ను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులను విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనమునైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత
ఆ వచనములు నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనపడకపోయినను ఆయనను చంపవలనని వారు పితరులను వేడుకొనిరి. వారు ఆయన గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీయు నెరవేర్చిన తరువాత ఆయన మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక మందికి కనబడెను. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియుంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అని అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారా పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలన నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరనెను. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరములో వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను సౌలును బరబ్బాను వెంబడించి మీరు మాతో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చే యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు సౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు సౌలు బరబ్బాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి సౌలుకు బరబ్బాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వాటి మీద దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకొని వారైరి. ఆమేన్.